హలో. కాఫీ ఆబ్వియస్లీ. 2 minutes. థ్యాంక్ యూ. చూసావా, ఫస్ట్ టైం అయినా 100 సార్లు అడ్రస్ అడగకుండా ఎలా తెలివిగా వచ్చేసానో. వావ్. నిద్రపోతుంటే డిస్టర్బ్ చేశా కదా. అరే ఎలా కనిపెట్టేశావ్? ఫేస్ రీడింగ్ ఇక్కడ. అన్ని అలా తెలిసిపోతుంటాయి. వాట్ అ వావ్. ప్రౌడ్ ఆఫ్ యు. ఐ హావ్ ఎ గుడ్ న్యూస్. ఓ రియల్లీ? చెప్పు చెప్పు. సో 1 week బ్యాక్. 1 second. ఇందాక ఆ చేతిలో ఏంటది? మర్చిపోయా. ఈ హ్యాపీనెస్ ని షేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. 21-year-old whiskey exclusively for you. And yeah, I'm getting married. హో, ఈ మధ్య పెళ్లికి పెళ్లి కార్డుతో పాటు మందు బాటిల్ కూడా ఇస్తున్నారా? Hey, no. This is for you. నీకు ఇష్టం కదా, హ్యాపీగా దాకా పడుకోవచ్చు. What happened? అయ్యో, ఏమైంది? పో దూరం పో. గెట్ లాస్ట్. What happened, Maya? మందంటే ఇష్టమా నాకు? అదొక్కటే తెలుసా? పోనీ నువ్వు సిగరెట్లు కూడా ఒక కార్డు తీసుకొచ్చి ఇవ్వాల్సింది. రాత్రంతా ఒక సిట్టింగ్ లో కంప్లీట్ చేసేదాన్ని. I'm sorry. రాత్రంతా రూమ్ లాక్ చేసుకుని సిగరెట్లు తాగితే అరుణాచలంలో రజనీకాంత్ లాగా రియలైజేషన్ రాదు. అంబులెన్స్ వస్తుంది, దరిద్రం వదిలిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు మాయా? Just stop. Just get lost from here. పోనీ నీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్పు. I love you, man. I love you. Why the fuck would I celebrate if you are getting married? Maya, I thought it's just infatuation. నీకు నాకు కాదు. I never moved on. యుఎస్ వెళ్ళి మళ్ళీ రాలేదేమో అనుకున్నాను నీ రోజులు. ఆ రోజు హాస్పిటల్లో నేను చూసి షాక్ అయ్యాను. 14 లవ్ స్టోరీస్ రాశాను ఇప్పటిదాకా. ప్రతి ఒక్క కప్పుల్లో ఐ ఇమాజిన్ యూ అండ్ మీ. ప్రతి దాంట్లో లీడ్ క్యారెక్టర్ నేమ్ ఇస్ ఐదర్ రాజ్ ఆర్ కుమార్. ఎప్పుడైనా చంపేసచ్చి ఉంటే కదా తెలిసేది. కూల్ మాయా, కూల్. అరవకు. పక్కింటి వాళ్ళంటే బాగోదు. ఇప్పుడు కూడా పక్కింటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. యు నెవర్ కేర్డ్ ఫర్ మీ. I'm extremely sorry, Maya. Da. లేదులే, లైట్ తీసుకో. ఏదో ఎమోషనల్ అయ్యి ఓపెన్ అయిపోయా. హే, నైస్ కార్డ్. గివ్ ఇట్ టు మీ. వస్తాలే పో. అంటే మాయా, అది నిజం రా, పో. నేను వస్తా అన్నానుగా. ఓకే. ముంద బాటిల్ తీసుకెళ్ళు. ఈ రోజు నుంచి మందు సిగరెట్ మానేస్తున్నాను. ఇదేంటి మాయా ఇది కొత్తగా? మీకేంట్రా, లవ్ ఫెయిలియర్ అయితే సింబాలిక్ గా గెడ్డలు పెంచుతారు. ఐఎమ్ బ్లడీ రైటర్. ఓకే, కొత్తగా చేయాలిగా. అందుకే పో, బాటిల్ తీసుకుని దొబ్బే. విష్ యూ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ ఉండదు. దొబ్బే. సాయికి ఫోన్ చేసి ఈరోజు జడ్జి ఎవరు వస్తున్నారు కనుక్కో. ఇదిగోండి సార్. సార్, వశిష్ఠ అని పిలుస్తారు, ఆ సారేనా సార్? ఆయనే. ఎవరైనా అపోజిషన్ లాయర్తో వాదిస్తాడు, ఈయన ఏడిపిస్తాడు. ఎటకారంతో ఎగతాళి చేసి పరువు అంతా తీసేస్తాడు. ఇద్దరు ఆడలాయర్లు అయితే జడ్జి ముందే ఏడ్చేశారు. అవునా? ఈయన మాటలతో జడ్జి గారిని ఏమార్చేస్తాడు. అందరూ ముద్దుగా ఈయన్ని ఏనుగు అని పిలుస్తారు. సార్, అలాగైతే ఈరోజు నేను లోపలికి వెళ్ళి ఆయన వాదించేటప్పుడు చూస్తా. అక్కర్లేదు, ఆయన వాదించడం స్టార్ట్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. అదేంటి సార్? ఏనుగు అనేది ఆయన ఆకారం చూసి కాదు, కేంకారం చూసి. నువ్వు అవతల రోడ్డుకి వెళ్ళి నించున్నా వినిపిస్తుంది. ఓహో, అబ్బో. హ్యాపీ యానివర్సరీ. హే, నువ్వేంటి ఇక్కడ? ఇదేంటిది కొత్తగా? మీ 50వ కేసు కదా, మీరు గెలిస్తే చూసి చప్పట్లు కొడదామని వచ్చాను.
ఏంటి నీకు అబద్ధాలు ఆడడం కూడా వచ్చు అనుకుంటున్నావా? అస్సలు రాదు. నిజం చెప్పు. మీరు సాయంత్రం ఖచ్చితంగా ఏదో ఒక కారణం చెప్తారు. మ్. అందుకే మిమ్మల్ని ఇటు నుంచి ఇటే తీసుకెళ్ళిపోదామని వచ్చాను. మ్, పెళ్లి రోజు వదిలే ప్రసక్తే లేదు. అందుకే క్యారేజ్ కూడా తీసుకొచ్చా. అబ్బో పెద్ద ప్లాన్తోనే వచ్చావు. అది సరే, మన పెళ్ళికి నా ఫ్రెండ్ గంగాధర్ వచ్చాడు కదా, యూఎస్కి వెళ్ళిపోయాడు. మ్. వాడు కొడుకు కేసే ఈరోజు డీల్ చేసేది. ఓ ఏమైంది? డాక్టర్ బాయ్, నీ 10th సర్టిఫికెట్లు ఇవ్వకపోయావా? ఏ బై? అవి ఇచ్చుంటే ఇంకా యంగ్ కనిపించేవాడు డాక్టర్ బాయ్. బ్యాడ్ వన్. పద. కాస్త ఆలస్యంగా వచ్చేసరికి పులిహోర బొబ్బట్లు అన్నీ అయిపోయాయా? ఏముంది ఇక్కడ తినడానికి? పెళ్లి భోజనం, పెళ్లి తినవే. భోజనం. ఏముంది? ఏమబ్బాయి, ఆ. మీ వాడికి కనీసం వంటైనా వచ్చా? అబ్బో, మావాడు వేడి నీళ్ళు పెడితే వేలుతో ఉడచాల్సిందే. అబ్బో పెద్ద వంటగాడే. ఆ. ఉమ్, అన్నట్టు నీకు పెళ్ళయిందా? ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకులేండి, దాని గురించి చెప్పడం మొదలెడితే అదో పెద్ద వెబ్ సిరీసే అవుద్ది. ఓహో, ఏంటమ్మాయి ఆ తిండు? అసలు ఎడం చేత్తో తింటున్నావేంటి? ముందా చేతి, ఆ చేతి. ఎవరైనా ఎడం చేత్తో తింటారా అసలు? అయినా నువ్వు తింటున్న తిండి ఏంటమ్మా? నీ వయసు ఏంటి? నువ్వు తినే తిండి ఏంటి? ఏమయ్యా, ఆ పప్పు ఇలా తీసుకునిరా, ఇలా రా. అసలు ఈ వయసులో ఎలా తినాలి? బాగా పప్పు కలుపుకుని కొంచెం కొంచెం ఇక్కడే చూడు, పప్పు బాగా కలుపుకుని పెద్ద పెద్ద ముద్దలు ఇలా కలుపుకుని తినాలి. దాదా దా. ఈ వయసులో మేము ఎలా తినేవాళ్ళం అనుకున్నావు? ముందుకురా. అది పచ్చడి కలుపునా? పెళ్ళంటే ఇష్టం లేని వాళ్ళు ఇద్దరు ఎలా కలిసిపోయారో చూసారా? అమ్మని కెమెరా వాటంలో నీ తర్వాతనే ఎవరైనా. మాయా, are you all right? I'm jealous of her, Ra. ఎందుకే? తనకు రాజున్నాడన్నా? No, తనకి ఫ్యామిలీ ఉందని.